గంగమ్మ ఎలా ఉంది వ్యాపారం? దేవుడి దయ వల్ల బాగానే ఉందయ్యా. పొద్దున్న వస్తా. అలాగే. ఏ సూర్యబాబు నమస్తే సార్. నమస్తే. ఇదిగో లిస్ట్. అవును ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మన దగ్గర. హాయ్ రాంప్రసాద్ గారు. ఓహో వెంకట్రావు గారు బాగున్నారా? ఏంటి మీరు 1 వీక్ ఊరెళ్తున్నారని చెప్పారు ఝాన్సీ గారు. అవును హైదరాబాద్ వెళ్లాల్సింది, పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ వీక్ వెళ్తున్నాను. ఓకే. ఏమ్మా హెల్త్ బాగా చూసుకుంటున్నారా? గాడ్ బ్లెస్ యూ. ఇదిగో ఇది తీసుకో. అయ్యో వద్దు సార్, పర్లేదు తీసుకోండి, ఏం కాదు, తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూర్యబాబు సార్. ఓయ్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చావయ్యా, ఎలా బతుకుతావు? ఝాన్సీ ఊరెళ్ళలేదా మీరు? నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ అయింది ఝాన్సీ. బిల్డింగ్ గోడలకి ఇంకా ఫైనల్ కోటింగ్ వేస్తున్నారంట. బాగా లేట్ అయిపోయింది. ఇదంతా అయ్యాక వుడ్ వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పారు. ఇంకా నేను ట్రైన్ ఎక్కకి చెప్పలేదు. టవలే కదా నేను తీసుకొస్తాను, మీరు వాష్రూమ్కి వెళ్ళండి. అది ఎందుకు టెన్షన్ పడతావు, నేను తీసుకుంటాను కదా. రామ్ ప్లీజ్, నేను చెప్పేది విను. ముట్టుకోకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను చూస్తానే కప్పరంగా ఉంది. వెళ్ళిపోతా, వెళ్తా, కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు రామ్. ప్లీజ్ రామ్. రామ్ ఏంటి సార్, ఏమైంది? ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు నశించాలి. 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 మనిషి వాళ్ళకి పసువ్వా? ఆడది పక్కలకు రాలేదని అలా కొడతారా? లేదు, తను చెప్పే విన్ మీరు. పెళ్లి చేసుకుంటే చాలా ఆడవాళ్ళ శరీరం పైన హక్కున్నట్లేనా? తన కోరిక తీర్చలేదని మృగంగా మారిన ఒక భర్త. మధురవాడలో భర్త ఏంటి న్యూస్ లో? నువ్వు ఇలాంటి అనుకోలేదు. నీ కాంట్రాక్ట్ వేరే వాడికి ఇచ్చేసాను, రేపు నుంచి పనికి రాకు. ఓకే సార్. గడి బ్యాగ్స్. ఆనంద్ వచ్చాయి. అనియా ఏంటి బాగున్నా? బాగున్నా అనియా. రేయ్ రేయ్ రేయ్, పొద్దున ఏంట్రా అది?
కేడి సార్ మిమ్మల్ని అర్జెంట్గా పిలుస్తున్నారు సార్. కూర్చో చాయ్ తాగుతూ కానీ. అది కాదు సార్ అర్జెంటు. కూర్చో చాయ్ తాగుతూ కానీ. నీ అమ్మ పోలీసులే, వెళ్దాం పద. ఆనంద్ ఓ టీ చెప్పా. అయిపోయిందా? ఎందుకలే కొబ్బరి చెప్పు కోసం కొట్టుకున్నట్టుగా. ఇంకా క్రైమ్ సీన్ నేను చెక్ కూడా చేయలేదు. సార్ 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 అని మధ్యలో ఇద్దు. సార్ సారీ. రే మీడియా మిత్రులు టీ ఇవ్వండి. క్లూస్ టీమ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు సార్. ఇంతవరకు ఇక్కడ లీడ్స్ అయితే ఏం దొరకలేదు. దొరకవు. ఎక్కడో చంపేసి ఇక్కడ పడి సార్. ఇంత ఓపెన్ ప్లేస్లో ఎంత వైలెంట్గా ఐడి చేశారండి. పర్స్ ఉంది సార్, దీంట్లో ఐడి ఉంది. ఫ్యామిలీకి చెప్పలేదుగా ఇంకా? ఇంకా లేదు సార్, అంటే మీరు వస్తే ఇన్ఫార్మ్ చేద్దామని. చేద్దాం. హలో ఎవరు? సార్ నేను కేటీని, వైజాగ్ ఎస్పీ. చెప్పండి సార్. సారీ టు టెల్ యూ, మీ తమ్ముడిని ఎవరో మర్డర్ చేశారు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను మా తమ్ముడు సార్ 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 ప్లీజ్ కామ్ డౌన్. మీరు అర్జెంట్గా ఇక్కడికి వస్తే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్వరగా వచ్చేయండి ప్లీజ్. ఎవిడెన్స్ సార్. సార్ వద్దు సార్, ముట్టుకోవద్దు సార్. సార్ ప్లీజ్. ఎవరు చేశారు సార్ ఇది? ఇంకా తెలీదు సార్. ప్లీజ్ మీరు ఏం చేసాలే సార్, మా తమ్ముడు చెప్పాడు మాత్రం పట్టుకోవాలి సార్. ప్లీజ్ అట్లీస్ట్ ఫర్ మీ. చేద్దాం. అవును నేను ఒకటి అడగాలి. తమ్ముడిని చంపేసరి వచ్చేయని చెప్పే కానీ ఎక్కడికి రావాలో చెప్పలేదు. అంత కరెక్ట్గా స్పాట్కి వెళ్ళవచ్చు. ఎక్స్ప్రెషన్ అలానే హోల్డ్ చేయి. ఏ మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఆఫ్ మై డే. పర్లా నా గ్యాలరీలో బాగానే సెట్ అయ్యావే. టీవీలో లైవ్ చూసి రిలేటివ్స్ ఫోన్ చేసి చెప్పారు సార్. లైవ్ మేము పర్మిషన్ ఇవ్వలేదా? తమ్ముడు ఫోన్ చెక్ చేసా. 22 ఫోన్ కాల్స్. రాత్రి నీకు తమ్ముడికి ఏంటి పంచాయితే? ఫోరెన్సిక్స్ లూమినాల్ స్ప్రే చేయి. హిస్ రెడీ. చేచా చేతులు టివ్. సిగ్గుపడతా ఏంటి టివ్? తమ్ముడి రక్తం. హే టైటిల్ బాగుంది కదా. ఇంటికి వెళ్ళి చేతులు ఫినాల్తో కడిగేస్తే సరిపోద్ది అనుకున్నా. ఎర్రిప్. ఇప్పుడు ఏడు. Hey, one at a time. సార్ ఎవరినో అరెస్ట్ చేస్తున్నారు. ఇంతలోనే వాడిని ఎలా పట్టుకున్నారు సార్? పట్టుకోవడం లేట్ అయితే పని చేయట్లేదు అంటారు. త్వరగా పట్టేసుకుంటే అలా పట్టేశారు అంటారు. అసలు ఏం కావాలి మీకు? మా డ్యూటీ మేము చేస్తున్నాం సార్. చూడండి, కేసులు సాల్వ్ చేయడానికి పగలు రాత్రి తిండి నిద్ర మానేసి కష్టపడి క్లైమాక్స్లో ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు క్రిమినల్స్ని పట్టుకోవడానికి సినిమా కాదు. జనరలీ దీస్ క్రిమినల్స్ వెరీ డమ్. కోడి బొర్రలో 5 నిమిషాలు చాలు ఇల్లు పట్టుకోవడానికి. ఉంటా మరి. వీడబ్బా కనీసం రెస్పెక్ట్ లేదు ప్రెస్ అంటే. థ్యాంక్స్ అన్న. అది టీ తాగు, కంపెనీ ఎందుకు కానీ. అయ్యో సార్. కూర్చోనా. పర్లేదు సార్. కొత్త ఏడీజీపీ ఏమంటున్నాడు? ఆయన గురించి ఏం తెలిసింది? కొంచెం స్ట్రిక్ట్ గానే ఉన్నాడు సార్. మీరే సెట్ చేయాలి సార్ ఏదో ఒకటి చేసి. చేద్దాం. ఓ పంచి సార్. నాకు ఏడీజీపీ గురించి 2 డేస్లో మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఏం తింటాడు, ఎక్కడ తాగుతాడు, పిల్లలు ఎంతమంది, పెళ్ళాలి ఎంతమంది. ఓకేనా? ఓకే సార్. హలో సార్. సార్ రమ్మంటున్నారు సార్. టీ తాగు అన్నా. ఓకేనా? బాగుంది సార్. దాని ముందు కట్అవుట్ బాగుండాలి కదా. ఎక్కడికి? హలో, వెల్కమ్ టు వైజాగ్ సార్. హ్యాపీ టు హ్యావ్ యూ. పేరేంటి? కేడి. ఫుల్ పేరు లేదా? కేడి ఏంటి? కృష్ణదేవ్ సార్. నువ్వే కదా ఇక్కడంతా?
ఓ పని చేయి, నెక్స్ట్ 2-3 డేస్లో డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ ఆర్గనైజ్ చేయి. సార్ సార్ ఓ విషయం, ఏంటి? కొంచెం రిక్రూట్మెంట్ విషయం చూడండి సార్. ఎస్పీ క్యాడర్లో నేను తప్ప ఎవరు లేరు. అయినా ఇప్పుడు అంత అర్జెన్సీ ఏముందిలే, ఈ సిటీలో పెద్ద ప్రొఫైల్ క్రైమ్స్ ఏం జరుగుతాయి. అవును కానీ అవతల టీం వీక్ అని మన గోల్ కీపర్కి రెస్ట్ ఇవ్వలేం కదా సార్. కరెక్టే, నేను విన్నదే. నీకు నోటుతో ఎక్కువ. సార్ వచ్చాక నందగులుకున్నాడు ఏంటి? వర్ష మీ కింద పోస్టింగ్ ఇచ్చారు సార్. సార్ జరిగిందా? అటెన్షన్ వర్ష, లుక్ ఎట్ మీ. ఐ సెడ్ లుక్ ఎట్ మీ. నా కెరీర్లో ఒకే ఒక అన్సాల్వ్ కేస్, దానికి ఒకే ఒక రీజన్, నీ మెనిపులేటివ్ బిహేవియర్. చిరాకేస్తాను నేను చూస్తుంటా. సో డూ మీ అ ఫేవర్ అండ్ ప్లీజ్ లీవ్. సార్ సో టు సమరైజ్, చేనేత కార్మికులకు ఉండే కష్టాలు అందరికీ తెలిసిందే. అందులో మహిళా చేనేత కార్మికులకు మన హెల్ప్ ఎంతో అవసరం. నేను నా వంతుగా నా బొట్టీక్లో ఎక్స్క్లూజివ్లీ ఈ మహిళలు నేసే ఫ్యాబ్రిక్ని వాడి డిజైన్స్ చేస్తున్నాను. ఇలాంటి అప్రోచ్ని వైడర్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు కమ్ టుగెదర్. ఐమ్ హ్యాపీ టు టేక్ ఎనీ క్వశ్చన్స్. ఓకే, టైం అవుతుంది, ఇంక నువ్వు బయలుదేరు. వస్తాను, బాయ్. లేట్ వచ్చినందుకు సారీ చెప్పాలా? అయ్యో, ఎందుకు ఎస్పీ గారు? మీరంటే పెద్దోళ్ళు, మీరు వెయిట్ చేయించాలి, మేము వెయిట్ చేయాలి, అంతే కదా? మేడం, ఫెమినిజం అంటారు, ఈక్వాలిటీ అంటారు. బిల్లు మేము కట్టాలి, కుర్చీలు మేము లాగాలి, తలుపులు మేము తీయాలి, అంతేగా? నాట్ ఫేర్. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమని నమ్ముతాను. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే గొప్ప అని వాదించను. ఒక అమ్మాయిగా నీ దగ్గర షివల్రీ ఎక్స్పెక్ట్ చేయడానికి దానికి సంబంధం లేదు, ఓకేనా? సో నెక్స్ట్ టైం లేట్ అయ్యావంటే కుంచిళ్ళు తీస్తా. పద. హే మ్యాక్స్. థ్యాంక్ యూ. మూవ్ ఇన్ విత్ మీ. వాట్? నీతో కలిసి ఉండాలని ఉంది. పెళ్లికి ముందు కలిసి ఉండడం అంటే ఇది చాలా పెద్ద డెసిషన్ కేటీ. ఇలా సడన్ గా చూడరియా, పువ్వులో పెట్టుకొని చూసుకుంటా, కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా, ఇలాంటి సొల్ డైలాగులు నాకు కొట్టడం రాదు. నాకు ఒకటే తెలుసు, నీ పక్కనే పొద్దున్న నిద్ర లేవాలని ఉంది. నా డ్యూటీ అయిపోయిన తర్వాత నీ దగ్గరికి తిరిగి రావాలని ఉంది. నేను వచ్చేసరికి నువ్వు కౌచ్ మీద కూర్చొని నీ ఫేవరెట్ టీవీ షో చూస్తూ ఉండాలి అని నేను కాళ్ళు వస్తూ ఉండాలి. నాతో వచ్చి ఉండు, బాగుంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి చూసేలోపు ఇద్దరం కలిసి ఒక క్రికెట్ టీం ఫామ్ చేసేద్దాం. రేహి, నువ్వు నీ సొల్లు డైలాగులు. ఐఎమ్ సీరియస్. ఆలోచిస్తా. మా సారీ, మా పొద్దున్న ఫోన్ ఎత్తలేకపోయినా, వాస్ బిజీ విత్ వర్క్. ఇట్స్ ఓకే రా. హౌ యు బీన్? హౌ వాస్ ద డే? అబ్బో, యాక్సెంటా? రమేష్, నీ షిఫ్ట్ అయిపోయిందిగా, నువ్వు వెళ్ళు. పర్లేదు మేడం, మీరు వెళ్ళాక వెళ్తా. నువ్వు వెళ్ళు రమేష్, నాకు ఇంకా టైం పడుతుంది. అమ్మా, ఎవరిని అడిగి మా అమ్మాయితో కలిసి ఉంటున్నావు? ఆంటీ ఒకసారి నా మాట విని. ఎవరిని అడిగి మా అమ్మాయితో కలిసి అన్నీ అడిగానంటీ, ఇంకేమైనా అడగాలి? ఆంటీ, నేను ఆర్యనే పెళ్లి చేసుకుంటాను. నాకు పెళ్లితో ప్రాబ్లం లేదంటే, పెళ్లి తర్వాత వచ్చే గొడవలతో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మా పేరెంట్స్ని చూడండి, వాళ్ళకి పెళ్ళి అయినప్పటి నుంచి గొడవలు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత అబ్రాడ్ ట్రిప్పులు కొడుతున్నారు, ప్రేమించుకుంటున్నారట. ఐ డోంట్ వాంట్ దట్ ఫర్ అస్. ఆర్యకి నాతో కలిసి ఉంటూ ఇష్టంగా ఉండాలి, అది నాకు తెలియాలి. నీకు అర్థమవుతుంది కదా? లేదు.
ఏడి అభి చెప్పరా వైజాగ్లో ఉన్నా. వైజాగ్లో ఉన్నావు? మళ్ళీ హైదరాబాద్ హెచ్ఐటీకి హెల్ప్ కావాలా? నీ ఆఫీస్లోనే ఉన్నా కానీ వచ్చే. సరే వెయిట్ చేస్తున్నా. మ్యాక్స్ దిగు. వాట్? ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్వి నీకు విజిల్ వేయడం రాదు? ఇంకా పీటీ మాస్టర్లా ఆ విజిలే వాడుతున్నావు? పరువు తీస్తాడు. సర్లే నువ్వు వెళ్ళి మీ అమ్మతో మాట్లాడి మన విషయం తెచ్చి ముందు అర్జెంటుగా విసిల్ నేర్చుకోవాలి. కేటీ నాగేశ్వరరావు గారు మనకి ఇచ్చిన తప్పు అభి. ఏ కేడి, హౌ ఆర్ యు మ్యాన్? గుడ్ టు సీ యూ. ఈ మట్టి ఏంట్రా? కొంత తన్నులు తిన్నావా? లే, షిప్ యార్డ్లో చిన్న ఇష్యూ అయింది. ఐ నీడ్ ఎ ఫేవర్. ఓకే. కేసులో ప్రైమ్ సస్పెక్ట్ ఫోన్ ఇది. ఇమీడియట్గా క్రాక్ చేయాలి దీన్ని. యాక్చువల్గా హైదరాబాద్ ఫారెన్సిక్కి పంపించే అంత టైం లేదు నా దగ్గర. వైజాగ్ వచ్చావు, గొడవలు పడ్డావు, పనులు చెప్తున్నావు. సరే ఇంకా ఫోన్ వచ్చింది మీకు, కేసు అంట. రే ముందు లోపలికి వెళ్ళి విడరా, తర్వాత మాట్లాడదాం. అనే మాకంటే ముందు మీరు ఎలా సరిపోతారు? అది ఇంతమంది మన్నం అనమాట. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా? టీ తాగారా? తాగాను. వెయిట్ చేయండి. శ్రద్ధ, పంచాయతీ ఏంటి? You need to see this. ఆ మేడం మీద బైట్ మార్క్స్ చూడు. బైట్ ప్యాటర్న్ అనలైజ్ చేయించు. ఫింగర్ టిప్స్ కట్ ఆఫ్ అయి ఉన్నాయి. ట్రోఫీ చేతి మీద పబ్ స్టాంప్ ఇలా ఉంచుతా. కాదు సార్. షూ ప్రింట్స్ చూడు. ఫోటో తీసి కంపెనీకి పంపండి. మోడల్ నెంబర్ ఏంటో కనుక్కోండి. సీసీటీవీ మ్యానిపులేట్ చేశారు కేడి. ఒక్క హార్డ్ డిస్క్ కూడా లేదు, అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఓనర్వా? సార్ లోపల ఉన్న అమ్మాయి పేరేంటి? సంజన సార్. లాస్ట్ 2 years నుంచి నా దగ్గర పనిచేస్తుంది. లాస్ట్గా సంజనాన్ని ఎవరు చూశారు? రమేష్ అని మా బౌన్సర్ సార్. లౌంజ్ క్లోజ్ చేసేటప్పుడు నాకు కాల్ చేసింది, ఇంటికి వెళ్తున్నా అని చెప్పడానికి. ఆ టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇంటి దగ్గరే ఉన్నాను సార్. ఇల్లు ఎక్కడ? 2 minutes సార్, పక్కనే. సంజన నువ్వే చంపేసావా? సార్ లేదు లేదు సార్. రమేష్ ఎన్నాళ్ళుగా పని చేస్తున్నా ఇక్కడ? 3 ఏళ్ళు సార్. లాస్ట్గా మాట్లాడే సంజనతో. వెయిట్ చేసి మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను మేడం, పర్లేదన్నాను సార్. నాకు నీ ప్రొటెక్షన్ ఏమీ అవసరం లేదు రమేష్, నువ్వు వెళ్ళిపోన్నారు సార్. ఎవరు చేశారో తెలిసిందా? మరి నువ్వే పట్టుకోవాలి కదరా.
నువ్వు ఎమోషనల్ అయితే క్రిమినల్ ఎవరు పట్టుకుంటారు? హ్మ్? మినపప్పు నానబెట్టావా? ఆ? పొద్దున 7ంటికి దోశలు వేయాలి కదా, అన్ని ప్లాన్లో రాస్తామే. గుడ్ నైట్. ఏ ఆ? రాత్రి ఇక్కడ పడుకోవట్లేదా? అమ్మతో పడుకుంటున్నాను రా. దానే రెస్పెక్ట్ అంటారు కేడి. ఓకే. నిన్న మనం లాంజ్లో చూసిన డెడ్ బాడీ సంజనాథ్ మాత్రమే కాదు, వాట్? తల మాత్రమే సంజనాథ్ కేడి. చేతులు, మొండెం, కాళ్ళు వేరే వేరే అమ్మాయిలవి. చనిపోయిన వాళ్ళందరూ 25 years to 35 years మధ్యలోనే ఉన్నారు కేడి. కానీ కానీ ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు. ఫింగర్స్ కట్ చేసే బాస్టర్డ్. ఎస్, ఈ సంజన కాకుండా మిగతా ముగ్గురిని ఎప్పుడు చంపారో చెప్పొచ్చా? నార్మల్లీ కుళ్ళిపోయిన డెడ్ బాడీ పార్ట్స్ అయితే చెప్పగలం, బట్ ఈ బాడీ పార్ట్స్ ని ఫ్రీజ్ చేశాడు కిల్లర్. సో టెక్నికలీ స్పీకింగ్ మర్డర్ జరిగిన టైం లైన్స్ ని ఎరేస్ చేశాడు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంకేముంది? రేప్, సీమన్ శాంపిల్స్. రేప్ జరగలేదు, కానీ సంజన నెక్ మీద ఉన్న బైట్ ప్యాటర్న్ అనలైజ్ చేస్తే ఎవరైతే సంజనాని నెక్ మీద కొరికారో వాళ్ళకి ముందున్న 2 పళ్ళ మీద ఒక ఎక్స్ట్రా పన్ను ఉంది. సి, దిస్ ఈస్ దట్ ఎక్స్ట్రా మార్క్. హైపర్డాన్షియా. ఈ బైట్ మార్క్స్లో మనకి ఏమైనా డిఎన్ఏ దొరికిందా? లేదు, అండ్ వీ డోంట్ హ్యావ్ ద ఫింగర్ ప్రింట్స్ ఫ్రమ్ ద సీన్ టు. షూ ప్రింట్స్? ఫిలా కంపెనీకి అనాలిసిస్ కి పంపిస్తే వీ గాట్ టు నో దట్ ఇట్స్ అన్ యాంకిల్ లెంత్ స్నీకర్. మోడల్ ఇదే, కలర్ చెప్పలేం. అండ్ ఆ చేతి మీద ఉన్న పబ్ స్టాంప్ అనాలిసిస్ కి పంపించాం. వేర్ యెట్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ దట్ కేడి. కేడి, I think we have a serial killer out there. సో ఇప్పుడు మనం వెతికేదో సీరియల్ కిల్లర్ని. దట్స్ వాట్ యువర్ టెల్లింగ్? సార్ మనకు వాడి గురించి 2 విషయాలు తెలుసు సార్. ఒకటి, షూ సైజ్ 9, యాంకిల్ లెంత్ ఫీలా స్నీకర్ వేసుకున్నాడు. 2 పన్ను మీద పన్ను ఉంది సార్, హైపర్డాన్షియా. వాడు ఎంత యాక్టివ్గా ఉన్నాడో, ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాడో మనకు తెలియదు. సో వీ హ్యావ్ టు మూవ్ ఫాస్ట్. వచ్చి ఇక్కడ 1 month కూడా కాలేదు, ఈలోపు ఎంత టెన్షన్. ఎస్పీ క్యాడర్ ఆఫీసర్స్ కూడా లేరు. ఇంత హై ప్రొఫైల్ కేసుని. అభిలాష్ ఉన్నాడు సార్. సో బట్ క్లోజ్ దిస్ కేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సార్, ఇన్వెస్టిగేషన్ 2 పార్ట్స్గా స్ప్లిట్ చేద్దాం. ఒకటి సంజన, తన ఐడి మనకు తెలుసు కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్వెస్టిగేషన్. నేను బయటకు వచ్చరికి ఇలా ఎవరు ఉండకూడదు, అర్థమైనా? 2, ఆ మిగిలిన 3 అమ్మాయిలు, వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి. పోనీ వైజాగ్లో మిస్సింగ్ కేసెస్ అన్ని తీసి ఇన్వెస్టిగేట్ చేస్తే? పర్ ఇయర్ ఏపీలో 5,000 పైగా మిస్సింగ్ కేసెస్ ఉంటాయి. ఎప్పుడు జరిగిందని తెలియకుండా ఎన్ని కేసులు అని చెక్ చేస్తాం? పోలీస్ ఐడియా అది. ఏజ్ గ్రూప్ 25 to 35, జెండర్ ఫీమేల్. ఈ 2 క్రైటీరియా అప్లై చేస్తే నేరో డౌన్ చేయొచ్చు కదా అని అడిగాను. యూ డోంట్ హ్యావ్ టు వరీ ఇట్. అభి, యా, ఈ టోసో నడువు ఏరియా, అక్కడ ఏమైనా సర్జికల్ ఇంప్లాంట్స్ ప్రొసీజర్స్ ఏమైనా జరిగాయేమో కనుక్కో. ఇందులో ఎలాంటి ఫైండింగ్స్ కానీ సర్జికల్ ఇంప్లాంట్స్ కానీ ఎలాంటి స్టడ్స్ లేవు. ఈ సీరియల్ కిల్లర్స్ మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం మిస్టర్ కృష్ణదేవ్. వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ప్రపంచాన్ని చూస్తే గానీ ఇలాంటి వాళ్ళ బిహేవియర్కి జస్టిఫికేషన్ అర్థం కాదు. రజిత, యా, సంజన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్స్ మేము. రండి. నేను సంజన ఈ హౌస్ షేర్ చేసుకుంటున్నాం సార్. లాస్ట్ 3 years నుంచి 20,000 రెంట్ ఒకళ్ళమే పే చేసుకోలేక సగం సగం షేర్ చేసుకుంటున్నాం. ఎక్కువగా ఏం మాట్లాడుకోం సార్. కంటిన్యూ, క్యారీ ఆన్. ఎక్కువగా ఏం మాట్లాడుకోం సార్. తన పని తనదే, నా పని నాదే. టైమింగ్స్ కూడా పెద్ద మ్యాచ్ అయ్యేవి కాదు కాబట్టి పెద్దగా కలిసే వాళ్ళం కాదు సార్. ఇక్కడ ఉండటమే చాలా తక్కువ సార్. మేబీ తనకి బయట వేరే ఫ్రెండ్ సర్కిల్ ఉందనుకుంటా. ఇంటికైతే ఎవరు వచ్చేవారు కాదు సార్. సార్ సార్ అది నా రూమ్ సార్. అవునా? ఆయన అంతేలే, మీరు చెప్పండి. నేను ఇంట్లో ఉండడమే తక్కువ సార్. రోజు వర్క్ నుంచి ఇంటికి రావడానికే నాకు లేట్ అయిపోతుంది. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. జస్ట్ ప్లేస్ అఫోర్డ్ చేసుకోవడానికి షేర్ చేసుకుంటున్నాం అంతే. రజిత, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంటా?
ఎస్ సార్. లోపల చూసా మంచి కలర్ ఉన్నాడు. ఎక్స్ట్రా పని లేదు, రాసుకో. లాంచ్ ఓనర్ని కలవాలి. కార్తీక్ సార్, ఇది సంజనాది కాల్ రికార్డ్స్ మెసేజ్ లాగ్స్ చెక్ చేశాను. చెప్పేది వినపట్ల, వినిపించేలా చెప్పు. వాట్స్ హ్యాపెనింగ్ కార్తిక్? మేడం, మీ హస్బెండ్ మీకు తెలియకుండా మీ వెనకాల పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ అని సంజనాన్ని గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. తనకి ఇష్టం లేకపోయినా ఫోర్స్ చేయడానికి ట్రై చేశాడు. వాట్ వాట్ ద ఫక్ ఇస్ రాంగ్ విత్ యు కార్తిక్? నువ్వు అందుకే మేడం, ఇంటికి కూడా రావట్లేదు. మేడం. ఏమో- ఇద్దరు ఇంటికి వెళ్ళి కొట్టుకోండి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంట్లో ఉన్నాను ప్రూఫ్ ఉంది కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాను. మీ ఫ్యామిలీ ఎక్కడుంటారు? ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటారు మ్యామ్. సంజన వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారా? తన ఫాదర్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. తిని మాత్రం వన్స్ ఇన్ వైల్ వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి? ఏదో విలేజ్ పేరు చెప్పింది. సరిగ్గా గుర్తు చేసుకొని చెప్పు. ఎక్కడా? అనయ్య ఇంకేంసేపు? 5 నిమిషాలనా? తిక్కవనపాలెం. ఈ బిజీగా ఉన్న పబ్స్లో పబ్ స్టాంప్స్ మారుస్తుంటారు కదా, ఈ ఎంట్రీ ఫీజు ఎగ్గొట్టే బ్యాచ్ని కంట్రోల్ చేయడానికి. అవును సార్, నార్మల్గా అలా బిజీగా ఉండే పబ్స్లో చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం మీ స్టాంప్ ఎప్పుడు మార్చారు? అది బిజీగా ఉండే పబ్లో సార్, మా పబ్లో కాదు. సార్ ఇక్కడ ఎవరికి ఎక్స్ట్రా పని లేదు సార్. రచిత, మీరు కొద్ది రోజులు వేరే ప్లేస్ చూసుకోండి. ఇక్కడ ఫారెన్సిక్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ ఏదో హడావిడి ఉంటుంది. ఏంటంట? సంజన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. హాయ్ సార్. పేరేంటి? కుమార్ సార్. ఎక్కడుంటావు? పక్కనే సార్, భోగాపురం. ఏం చేస్తుంటావు? డాడీ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాను సార్. వర్ష, ఈ డీటెయిల్స్ తీసుకో. ఎస్ సార్. నోరు తిరు. ఏంటి సార్? నోరు తిరు. దిగు. టిష్యూ ఉందా? దేనికి సార్? చూపు. అభి, లెట్స్ గో. మీ సార్ ఇలాగే అందరి నోట్లో పిన్నులు పెడుతూ ఉంటారండి. పేరు? కుమార్. రామగారు, కష్టపడి చదివించానయ్యా. కొట్టు నరికినట్టు నరికేశారు నా పెట్టు. తను లాస్ట్గా ఇంటికి ఎప్పుడు వచ్చింది రామగారు? నెల ముందు వచ్చింది. ఒక 2 రోజులు ఉందయ్యా. చాలా కేసెస్లో వీళ్ళు విక్టిమ్స్ని వాళ్ళ సర్కిల్ నుంచే సెలెక్ట్ చేసుకుంటారు. అలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ మీద ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీ తన సోషల్ సర్కిల్లో కొంచెం క్లోజ్గా వెతకండి. మీకు ఊర్లో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? లేదా మీ అమ్మాయిని ఎవరైనా? లేవా? అయినా ఎందుకు చేస్తారా ఇలాగా? ఏం చేసిందయ్యా నా కూతురు? ఎవరి జోలికి వెళ్ళేది కాదు. పైకి రావడానికి కష్టపడ్డా కూడా తప్పారయ్యా. తల నరకడం లేదయ్యా. ఎంత నొప్పి పట్టుకుంటుంది ఆ చిట్టి తల్లికి. నా కూతురు మిగతా శరీరం ఎక్కడుందయ్యా? ఏం చేస్తున్నాడు వాడు దాంతో? నీకు దండం పెడతా. ఏదో ఒకటి చేసి నా కూతురు మొత్తాన్ని నాకు అప్పగించండి. ఆ చక్రియలే శుభ్రంగా చేసుకుంటా. చేద్దాం సార్. జనరలీ ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా స్టెమ్ అవుతూ ఉంటాయి ఇలాంటి డీవియంట్ బిహేవియర్స్. స్ట్రెస్సెస్ అంటారు వీటిని. ఈ స్ట్రెస్సెస్ మోస్ట్ డెఫినెట్లీ ఈదర్ యంగ్ ఏజ్లో కానీ ఆర్ అడాలసెంట్ ఏజ్లో కానీ జరుగుంటాయి. ఈ అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయి పేరు రాఘవుడు. పక్కనే బ్రాహ్మణపల్లిలో ఉంటాడు. మా రాఘవుడు ఏమైనా తప్పు చేశాడా అయ్యా? పని చూడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? వైజాగ్లో పనిచేస్తున్నాడండి. వైజాగ్లో ఇంటి అడ్రస్, ఆఫీస్ అడ్రస్ 2 రాసి ఉండే, ఫోన్ నంబర్ కూడా. వీళ్ళని హౌస్ అరెస్ట్ లో పెట్టి రాత్రి దాకా. ఫోన్ తీసేసుకో. ఎవరికి ఫోన్ చేయకుండా చూడు. అభి, కేడి, నీకు అడ్రస్ పంపిస్తాను. అక్కడ రాఘవుడు అని ఒకడు ఉంటాడు. వాడి మీద ఒక కనీసం ఉంచు. మన ప్రొఫైల్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతున్నాడు. యా. ఇల్లు ఎక్కడ? అదే ఇంకా రాలేదాడు.
నువ్వు ఇక్కడే ఉండు వర్ష. లెట్స్ బ్రేక్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ. ఫీలా సైజ్ 9. వీటిని జాగ్రత్తగా లూమ్నాల్ టెస్ట్ చేయించండి. బ్లడ్తో కాంటాక్ట్ అయిందో లేదో చెక్ చేయండి. యూ గైస్ ఎట్ టు ఫోరెన్సిక్స్. నేను రాఘవుని తెస్తాను. ఏం కావాలి సార్? ఇక్కడ రాఘవుడు ఎక్కడ? పైన ఉన్నారు సార్. చెప్పేది వినండి త్వరగా, ఫస్ట్ ముందా పని చేయండి. వెనకాల జాగ్రత్త, లోడ్ కింద నుంచోకండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? చెప్తుంటే అర్థం కాదు. ఏ సీను, వెనక లోడుని చూసుకో. అదేరా. రాఘవుడు ఎవరు? నీతో మాట్లాడాలి పద. ఎక్కడికి? చల్ల బయట మాట్లాడుకుందాం పద. డాడీ, నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారా? హలో హలో హలో, రాఘవా రాఘవా. ఏయ్ ఆగు ఆగు. అన్న అన్న అన్న, ఆడెవడో చంపేస్తున్నాడు చూడన్నా. అన్న పోలీస్ పట్టు, పోలీస్ పట్టురా. హలో వర్ష, రాఘవుడు తప్పించుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న అరెస్ట్ చేయి. ఐ సెడ్ వాళ్ళ అమ్మ నాన్న అరెస్ట్ చేయి. నాన్న పోలీసులు వస్తే
ఎందుకు పరిగెత్తారా? నేను లాయర్తో మాట్లాడాలి. రే, సంజనాన్ని ఎందుకు చంపావు? ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? చెప్పు. మీరేం మాట్లాడుతున్నారు సార్? అసలు ఆ ముగ్గురు ఎవరు? సంజన చనిపోయిన రోజు రాత్రి నేను వైజాగ్లోనే లేను. వైజాగ్లో లేవా? మరి ఎక్కడున్నావు? కాకినాడలో. కాకినాడ ఎందుకు వెళ్ళావు? చెప్పను, నా పర్సనల్. రే, కాకినాడ వెళ్ళినట్టు నిజంగా ఎవిడెన్స్ ఉంటే యుల్ బీ ఫ్రీ. లేదంటే ఇక్కడే ఇరుక్కుపోతావరా? కాకినాడ ఎందుకు వెళ్ళావు చెప్పరా? చెప్పను, నా పర్సనల్. చెప్పు. చెప్పు. ఏంటి? కేడీ లుమినాల్ టెస్ట్ ఇస్ పాజిటివ్. రాఘవుడు క్రైమ్ సీన్కి వెళ్ళాడు. అక్కడ చూసిన ఫుట్ ప్రింట్స్ ఈ షోతో మ్యాచ్ అవుతున్నాయి. You did it, KD. Got the bastard. నాగేశ్వరరావుకి ఇన్ఫార్మ్ చేసేయండి, దొరికాడని. ఓకే సార్. అండ్ కోర్ట్ హియరింగ్కి డేట్ తీసుకోండి. ఆ మిగిలిన ముగ్గురు అమ్మాయిలు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఈ రాత్రికే తెలియాలి. షూర్. బీ ఆన్ ఇట్. షూర్ సార్. వి డిడ్ ఇట్ అభి. నేనేం చేశానులే. ఏమైంది? ఏంటి ఇంత రొమాంటిక్ మూడ్లో ఉన్నా? ఎర లాంగ్ డే అట్ వర్క్? నేను పొట్టినప్ప? అమ్మకి చెప్పావా? నాకేం తెలీదు. నువ్వే చేసావు, నువ్వే చెప్పు. ఆర్య, అంటే ఏంటి? మీకు విషయం చెప్పాలి. ఆర్య ప్రెగ్నెంట్. ఆగలేదు కదా మీకు? అయినా ఇద్దరు వేరే వేరే రూమ్లో కదా పడుకుంటారు, అట్లెట్లా అయింది? అంటే మీరు రాకముందే. అసలు ఇన్ని రోజులు మీకు టైం ఇచ్చింది నా తప్పు. ఇక మీ పెళ్లి చేస్తా. అంటే సార్, ఫారెన్సిక్ వాళ్ళు పంపించారు సార్. అభి, నువ్వు ఇచ్చిన ఫోన్ క్రాక్ చేశారు. ఫోన్ రికార్డ్స్, టెక్స్ట్ మెసేజెస్. నీకైనా హెల్ప్ కావాలంటే చెప్పు. షూర్. అభిలాష్ చెప్పు. సార్, మీరు అనుమానించింది కరెక్టే సార్. విక్రమ్ని చంపడానికి అటెంప్ట్ చేసినప్పుడు కాల్చిన బుల్లెట్ అది అమ్మిన స్మగ్లర్ విశ్వ సార్ కాల్ చేశాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో మెసేజెస్ కూడా ఎక్స్చేంజ్ అయినాయి. విక్రమ్ని చంపడానికి ట్రై చేసింది విశ్వ గారే సార్. విక్రమ్ ఎవరికి చెప్పకుండా సెబాటికల్ ఎందుకు తీసుకున్నాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండిపోవాలి. ఎవరితోనూ దీని గురించి మాట్లాడొద్దు. నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్కి వచ్చాయి. క్లియర్? ఓకే సార్. Man of the hour, ladies and gentlemen. Amazing job, KD. Well done, well done. రఘువర్ నీ గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ నీ దగ్గర మ్యాటర్ ఉందయ్యా. థ్యాంక్ యూ సార్, బట్ పని అయిన తర్వాత చెప్పండి సార్.
వాట్ యు మీన్? అదే సార్ ఆ మిగిలిన ముగ్గురు అమ్మాయిలు విక్టిమ్స్. వాళ్ళు ఎవరు ఏంటో తెలుసుకోవాలి కదా. చెక్ ఇట్. దాని గురించి పట్టించుకోకు. దట్స్ నాట్ ఆ హెడేక్. లా అండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకుంటారు. హెడ్తో మన హెడేక్ పోయింది. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ మిగిలిన ముగ్గురు అమ్మాయిలు అండ్ వాట్ అబౌట్ ద ఫ్యామిలీస్? సార్ వాళ్ళని వెతకడం మన డ్యూటీయే కాదు, మన బాధ్యత. ఐ డోంట్ వాంట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇక. లా అండ్ ఆర్డర్కి కేసు ట్రాన్స్ఫర్ చేయి. ప్రెస్ మీట్ పిలుస్తున్నాను. ప్రెస్ మీట్ పెట్టినా ఇదే చెప్తాను సార్. రెండు రాష్ట్రాల్ని కుదిపేస్తున్న సంజన కేసు ఈ రోజు కోర్టులో మొదటి హియరింగ్ వచ్చింది. కిరాతకుడైనా దుర్మార్గుడైనా రాఘవుడికి శిక్ష పడుతుందా? అది నేను చెప్పను, నా పర్సనల్. సంజన కేసులో జనాల్లో పెరుగుతున్న అసహనం శిక్ష పడుతుందా? చెప్పను సార్, నా పర్సనల్. ఆర్య, రే అమ్మని దింపేశావా? డ్రాప్ చేశాను అమ్మని ఎయిర్పోర్ట్లో. సరే నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇంటికి? వచ్చేస్తా అరౌండ్ 6. సరే ఈవినింగ్ కలుద్దాం. నేను బుట్టికి బయలుదేరుతా. బాయ్. లవ్ యూ. యా బాయ్. లవ్ యూ చెప్పాను నేను. లవ్ యూ. బాయ్. బాయ్. టికెట్లు దొరికి కొంతమంది హ్యాపీగా, టికెట్లు దొరక కొంతమంది బాధలో ఉన్నారు. ఇప్పుడు మన కాకినాడ వెంకటేశ్వర టాకీస్ దగ్గర ఉన్నాం. సరదాగా జనం వెళ్ళి కిలికేద్దాం. చెప్పు బ్రదర్. వర్షా, హే కమ్ హియర్. రాఘవుడు ఆ రోజు కాకినాడలోనే ఉన్నాడు. ఇది యూట్యూబ్ వీడియో, ఒరిజినల్ ఫైల్ కావాలి. ఆ ఛానల్ ఎవరితో కనుక్కో. వి లీవ్ టు కాకినాడ నౌ. ఏదో సరదాగా ప్రాంక్ వీడియోలు చేస్తుంటాను సార్. ప్రాబ్లం క్రియేట్ చేయలేని కాదు సార్. ఒరిజినల్ వీడియో ఫైల్ నీ దగ్గర ఉందా? హార్డ్ డిస్క్లో ఉంది సార్. తీసుకురాబు. EXIF డీటెయిల్స్ చెక్ చేశాను సార్. మ్యాచ్ అవుతున్నాయి. సంజన మర్డర్ జరిగినప్పుడు రాఘవుడు వైజాగ్లో లేడు. విషయం లేట్గా తెలుసుంటే అసలు వాడు ఎప్పటికీ దొరికేవాడు కాదు. వర్ష, ఈ వీడియోతో కేసు రీఓపెన్ చేయలేం. ఇట్స్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. రాఘవుడితో నా అమ్మాయి ఎవరో కనుక్కోవాలి. నువ్వు ఇక్కడే ఉండి కనుక్కో అండ్ అప్డేట్ మీ. హలో రంజిత్, నేను కేడి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. ఏం లేదు, ఇవాళ నైట్ నాకు రాఘవుడితో విజిట్ అరేంజ్ చేస్తావా? సార్, ఇంతకుముందే డీజీపీ గారు ఒక 3 ఆఫీసర్స్ని పంపించి ఏదో హెల్త్ చెకప్ అని తీసుకెళ్లారు సార్. మనలో మన మాట అతని ఈ రోజు తీసేస్తున్నారంట. మీకు తెలీదా? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్లారో నాకు తెలియదు సార్, కానీ తీసుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. Shit. కేడే సార్, మీరు రాఘవుడిని ఎన్కౌంటర్ చేస్తున్నారా? సార్, మీరు రాఘవుడిని ఎన్కౌంటర్ చేస్తున్నారా? ఇందాక డీజీపీ ఫోన్ చేశాడు, ప్రెషర్ ఎక్కువగా ఉందని తీసేయమన్నాడు. సార్, అర్జెంట్గా ఆపండి సార్, ప్లీజ్. ఇదేమన్నా నడికుడి ప్యాసింజర్ ట్రైన్ చైన్ లాగ్గానే ఆగిపోవడానికి. సార్, నా మాట వినండి సార్. రాఘవుడు ఈజ్ ఇన్నోసెంట్. వాడికి ఆలిబై ఉంది సార్. సంజన చనిపోయిన రోజు వాడు కాకినాడలోనే ఉన్నాడు. ఎక్కడి
నువ్వు ఇప్పుడు కొత్త పని ఏం చేయకు. నోరు మూసుకొని నీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందో నా దగ్గర తీసుకురా. కెడి ఐమ్ సీరియస్. కెడి సార్ ఎలాగో ఇంకాసేపట్లో వేసేస్తారు, టెన్షన్ పడకండి. సార్ మీకు కృష్ణదేవ్ అని ఎవరో కాల్ చేస్తున్నారు సార్. చూసావు కదా మినిస్టర్తో ఉన్నాను సార్. తర్వాత మాట్లాడతాను పో. సారీ సార్. కఫ్స్ ది. బాలే బాల్ తీసురా. ప్లీజ్ సార్. నేనేం చెయ్యను రా. వద్దు సార్. సారీ సార్. రే నిన్నెందుకు తీసుకొచ్చానో తెలుసు కదా. నా టైం వేస్ట్ చేయకుండా నువ్వు లేదు మాట్లాడు, తర్వాత చేసుకుందామా. సారీ సార్. రే నీకు నొప్పి పెట్టకుండా చేసేస్తాను. బాల్ తీసురా. వెళ్ళు సార్. వెళ్ళరా. వెళ్ళరా. వెళ్ళు వెళ్ళు వెళ్ళరా. హలో అన్న, నేను కేడి హెచ్ఐటి. ఏమైంది సార్? అన్న అర్జెంట్గా నీ హెల్ప్ అవసరం అన్న. ఎమర్జెన్సీ అన్న. ఇప్పుడే విశ్వసనీయ వర్గాల ద్వారా మాకు అందిన తాజా వార్త. వైజాగ్ జైలు నుండి మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఎన్కౌంటర్ ప్లాన్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నామన్న పేరుతో వాట్ ఈస్ హ్యాపెనింగ్ మ్యాన్? అసలు న్యూస్ ఎలా లీక్ అయింది? సారీ సార్, ప్లీజ్. రేయ్ ఆ ఫోన్ పట్టా. ముందా ఎన్కౌంటర్ ఆపించవయ్యా. జనాల్లో అసహనం పెరిగిపోతుంది. రాఘవుడు బ్రతికుండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కరెక్ట్. ప్లీజ్ దరిద్రం వదిలిపోయింది. వేయలేదు. దొరికాడు. తెస్తున్నావు సార్. తీసుకురండి రా. హలో రంజిత్, ఏమైంది? సార్ మీకే చేస్తున్నాను. ఇవాళ రాఘవ్ని తెచ్చేస్తున్నారు. ఏం చేయలేదనుకుంటా. ఏ దొంగన కొడుకు రిలీజ్ చేశాడు ఆ ఇన్ఫర్మేషన్? న్యూస్ వచ్చాక ఎన్కౌంటర్ జరిగి ఉంటే నిండా మునిగిపోయే వాళ్ళం అందరం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మెంటల్ నా కొడుకుల్లారా. నీకు భూమి మీద ఇంకా నూకలు రాసి పెట్టున్నాయిరా. కానీ రాఘవుడికి కాకినాడలో గర్ల్ ఫ్రెండ్ ఉంది అండ్ ఆ అమ్మాయికి రీసెంట్ గానే పెళ్ళైంది. ఆ అమ్మాయిని కేసులో ఇన్వాల్వ్ చేస్తామేమో అని భయపడి వాడు చెప్పలేదు. చెప్పను. నా పర్సనల్. ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి ఇదంతా చేశాడు. వాడు మనకి చెప్పు ఉండాల్సింది వర్ష. సార్ నువ్వు అక్కడి నుంచి బయలుదేరు. షూర్ సార్. ఈరోజు వేయలేదా? అయితే రేపు ఖచ్చితంగా వేసేస్తారా రే. సార్ రండి సార్.
ఎక్స్క్యూజ్ మీ సార్, మీ పిఆర్ఓ కాల్ చేశారు. వైజాగ్లో జరిగిన ఎన్కౌంటర్ గురించి మిమ్మల్ని చిన్న బయట ఇమ్మని చెప్పారు. సెల్యూట్ టు అవర్ పోలీస్. ఇంకోసారి ఎవరైనా మన ఆడపిల్లల జోలికి వచ్చారనుకో ఇలాగే లేపు పడేస్తారు. ఖబర్దార్. మన పోలీసులు చేసిందే కరెక్ట్, మన పోలీసులే తోపులు. అవునన్న అవును, కరెక్ట్. మన పోలీసులు అవునన్న అవును, మన పోలీసులు తోపులు. ఏమంటారు గాయ్స్? అనకాపల్లి సబ్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న రాఘవుడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మృతిలో పోలీసుల హస్తం ఉందో లేదో అన్న విషయం పక్కన పెడితే గత కొన్ని గంటలుగా ఇరు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని పోలీసులు కాల్చి పడదప్పాలి ఆ ఎదవల్ని. అది పోలీస్ పవర్ అంటే. హలో, రస్తా ఎక్కడ ఉన్నావు? ఇంట్లోనే ఉన్నాను సార్. ఏమైంది? ఎవరితో ఉన్నావు? ఒకదానే ఉన్నావా? లేదు సార్, కుమార్ నేను ఉన్నాం. ఎందుకు సార్? ఎవరే? ఒక్క నిమిషం. సరే నువ్వు అక్కడే ఉంటుంది, ఇప్పుడే వస్తున్నాను. ఎవరైనా డోర్ నాక్ చేశారా? లేదు సార్. సార్ కాదు సార్. వెయిట్. ఏంటి సార్ ఈ సస్పెన్స్? ఏమైందని అడుగుతుంటే రజితకు థ్రెట్ ఉంది. కుమార్ సంజన ఇంకా మిగిలిన ముగ్గురు అమ్మాయిలు చంపిందే రాఘవుడు కాదు, ఇంకెవరో ఇప్పుడు రజితను టార్గెట్ చేస్తున్నారు. రజితని టార్గెట్ చేయటం ఏంటి సార్? తిని ఏం చేసి? అక్కడ ఎవరు లేరు. రజిత నువ్వు ఒకదానివి ఎక్కడికి వెళ్ళకు, జాగ్రత్త. తను ఏమైనా చేయాలంటే ముందు నన్ను ఏదో ఒకటి చేయాలి సార్. నేను చూసుకుంటా.
ఆర్య కేడి ఏమైంది? ఆ చెత్త ఫోన్ సైలెంట్లో పెట్టి బ్యాగ్లో పడిపోతే దగ్గర పెట్టుకోవచ్చు కదా. ఎందుకు అరుస్తున్నావు నా మీద? వీడు బుట్టిక్ స్టోర్ రూమ్లో దొరికాడురా, పెంచుకుందా? హే జాగ్రత్త. జనరలీ దీస్ క్రిమినల్స్ వెరీ డమ్. కోడి బొర్రు 5 నిమిషాలు చాలు వెళ్ళి పట్టుకోవడం. కేడి ఆర్ యు డన్? Max, search. హే దా. ఏమైంది? పనిలో బిజీ అన్నాను. వెళ్ళు. ప్రతి క్షణం మీరు మేడం దగ్గరే ఉండాలి. షీస్ ప్రెగ్నెంట్, సో బీ కేర్ఫుల్. తనకు థ్రెట్ ఉందని తనకు తెలీదు. అలాగే సార్. తెలియకూడదు. ఓకే సార్. సూర్య, నువ్వు ఆ బ్యాగ్ గేట్ దగ్గర ఉండు. సార్. ఆ రోడ్ చివరి బ్యాగ్. ఎప్పుడు లేచావురా నువ్వు? నిద్రపట్లేదు. జస్ట్ ఏదో పని ఉంటే మాట్లాడుతున్నాను. లిసన్, ఇవాళ నుంచి మేడం సేఫ్టీ మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే సార్. నాకెందుకు సెక్యూరిటీ? హై ప్రొఫైల్ కేసు తీసుకున్నారు. ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, రూల్స్ అంతే. ఒక అమ్మాయి కూడా చనిపోయాడు సార్. నేనే ఏదో ఒకటి చేయాలి సార్. సార్ ప్రెస్ మీట్ పెడదాం. తప్పైపోయిందని చెప్పేద్దాం. ఇన్వెస్టిగేషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామని చెప్దాం సార్. చూడు, జనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది సూసైడ్ కాదు, ఎన్కౌంటర్ అని మన అకౌంట్లోనే వేసి పూజలు చేస్తున్నారు మనకి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చెప్తావు? లేదు మేము పట్టుకుంది ఒక అమాయకుడిని, అసలంతా ఇప్పుడు బయటే తిరుగుతున్నాడు చెప్తావా? కాండ్రించి ఉమ్మేస్తారు మన మీద. మరి కవరప్ చేస్తారా సార్? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. రాఘవుడు ఎలాగో చచ్చాడు. వాళ్ళ పేరెంట్స్కి కోర్టులో డిఫెండ్ చేసే కెపాసిటీ లేదు. మిగిలిన 3 డెడ్ బాడీ పార్ట్స్. డెడ్ బాడీ పార్ట్స్ కాదు సార్, ముగ్గురు అమ్మాయిలు సార్, ది విక్టిమ్స్. అదే ఆ 3 అమ్మాయిలు ఎవరన్నది కనిపెట్టి ఆ మర్డర్స్ కి రాఘవుడికి లింక్ పెట్టి కేసు క్లోజ్ చేసాయి. ఆ సీరియల్ కిల్లర్ మళ్ళీ చంపడం మొదలు పెడితే కాపీ క్యాట్ కిల్లర్ అని చెప్పు. కొత్త కేసు ఓపెన్ చేయి. ఐ డోంట్ కేర్. ఈ ఫకప్ బయట పడకూడదు. సార్ మీకు అర్థం కావట్లేదు సార్. వాడు నా గర్ల్ ఫ్రెండ్ ని థ్రెటన్ చేశాడు సార్. ఇంటి దాకా వచ్చాడు సార్ వాడు. ఇచ్చాగా 2 కానిస్టేబుల్స్ ని సెక్యూరిటీగా ఇచ్చాగా. పోలీస్ డిపార్ట్మెంట్ లో మాత్రం థ్రెట్స్ ఉంటాయి. జట్ కేటగిరీ ఫోర్స్ ఇవ్వాలి నీ గర్ల్ ఫ్రెండ్ కి. వాట్ ఆర్ టాకింగ్? వి హావ్ టు గెట్ హిమ్ శ్రద్ధ. ఖచ్చితంగా రాఘవుడు చూసే క్రైమ్ సీన్లో వాడిన షూస్ కేడి. ఓకే, రాఘు నిరికించారని అనుకుందాం. మరి ఆ పళ్ళ మార్క్స్? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, క్రైమ్ చేసిన వాడికి రాఘవుడికి ఒక ఎక్స్ట్రా పన్ను ఉందన్న విషయం తెలిసి కావాలని ఏదైనా షార్ప్ ఐటెంతో ఎక్స్ట్రా పంటి మార్క్ పెట్టుండొచ్చు. 2, క్రైమ్ చేసిన వాడికి కూడా ఒక ఎక్స్ట్రా పన్ను ఉండొచ్చు. అందుకే రాఘవుని టార్గెట్ చేశాడేమో. అసలే జనాలందరూ పక్క పబ్బుకి వెళ్ళిపోతారని టెన్షన్లో నేనుంటే ఏంటి సార్ మీరు? సరే, మీ పబ్బుకి వచ్చిన రెగ్యులర్స్లో ఎవరికైనా పన్ను మీద పన్ను చూసావా? లేదు సార్, నాకైతే గుర్తులేదు. మరి ఈ అమ్మాయి తెలుసా? ఈఎంఐ చేతి మీదనా సార్? మా పబ్ స్టాంప్ ఉంది. ఆ చెయ్యవద్దా ఇంకా తెలియదు. మరి ఈఎంఐ మాకెలా తెలుస్తుంది సార్? వర్ష, రాఘవుడు ఈమెయిల్ ఏమైంది? ఎవరో ఇంటర్నెట్ క్యాఫే నుంచి పంపించారు, కానీ వాళ్ళ దగ్గర కస్టమర్ డీటెయిల్స్ కానీ సీసీటీవీ ఫుటేజ్ కానీ ఏమీ లేవు.
పబ్కి వెళ్ళిపోతారని టెన్షన్లో నేనుంటే 9 వరకు ఇక్కడ ఉందాం, 10కి పక్క పబ్కి వెళ్దాం. పబ్ హాపింగ్. వాట్? ఒక పబ్లో కస్టమర్ ఇంకో పబ్కి వెళ్ళడం. వీ మిస్డ్ ఇట్ ఫర్ షూర్. భయ్యా స్టాంప్. స్టాంప్ ఏంటి? స్టాంప్ లేదా? ఓకే రండి. మీ డేట్ వేస్తారా? ఎంట్రీ ఫీజు ఉంటుంది కదా, రోజు మేము డేట్ మారుస్తాం. June. ఎవ్రీ 2 వీక్స్కి సీసీటీవీ ఫుటేజ్ ఓవర్ రైట్ అయిపోతుంది సార్. 6 months అంటే నో ఛాన్స్ సార్. సార్ ఒకసారి ఫైల్ చూడండి. 16 జూన్ రోజు క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎగ్జామిన్ చేస్తే ఆ అమ్మాయి కానీ తనతో వచ్చిన ఫ్రెండ్స్ కానీ ఒక్క ట్రాన్సాక్షన్ చేస్తున్నా చాలు ఆ అమ్మాయి ఐడెంటిటీని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. నైస్. సో తాన్యా 26-year-old ఫీమేల్. చేతులు ఈఎంఐ. వైజాగ్లో ఉంటారు ఫ్యామిలీ పెద్దవాళ్ళ తీరులో. కనపడకుండా పోవడానికి ముందు బ్యూటీ క్లినిక్లో పనిచేసేది ఈ అమ్మాయి. ఇంకొన్ని వారాల్లో పెళ్ళనగా అమ్మాయి మిస్ అయింది. ప్రెస్ని పిలిపి. అలాగే సార్. ఒకసారి వెళ్ళి అక్కడ చూసుకో. ఆపండి ప్లీజ్. 4 months బ్యాక్ జరిగిన సీరియల్ మర్డర్ కేసులో 2 విక్టిమ్ని ఐడెంటిఫై చేశాం. తాన్యా, షీస్ 26 years old. బ్యూటీ క్లినిక్లో పనిచేసేది. 6 months బ్యాక్ తను కనిపించట్లేదని తన పేరెంట్స్ మిస్సింగ్ పర్సన్ రిపోర్ట్ ఫైల్ చేశారు. మిగిలిన విక్టిమ్స్ని కూడా ఐడెంటిఫై చేస్తాం అండ్ విల్ లెట్ యు నో సూన్. థ్యాంక్ యూ. నాట్ ఆన్సరింగ్ ఎనీ క్వశ్చన్స్. వర్ష సంజన తాన్యా కాల్ రికార్డ్స్ క్రాస్ చెక్ చేయి. వాళ్ళిద్దరు పరిచయం ఉందో లేదో చూడు. షూర్ సార్. వీ నీడ్ టు నో. ఆర్య, ఇందాక నీ ప్రెస్ మీట్ వీడియో చూసా. నువ్వు ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసులో తాన్యా అనే అమ్మాయి మర్డర్ అయిందా? ఏ ఈ అమ్మాయి నాకు తెలుసు కేటి. నీకెలా తెలుసు? ఈ జెండర్ ఈక్వాలిటీ సెమినార్స్కి వచ్చేది తను. ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? హర్ వెల్ఫేర్ అసోసియేషన్లోనే ఒక చిన్న వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నా. సార్ నువ్వు అక్కడే ఉన్నా, ఎప్పుడే వస్తున్నావు? సుష్మా గారు, హిస్ కేడి. హలో. తాన్యా అనే అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంట. తాన్యా నాకు గుర్తుండి ఎవరు లేరు. స్వరూప, తాన్యా అంట తెలుసా నీకు? తాన్యా షేక్ ఈ మధ్య రావట్లేదు. మీరు జాయిన్ అవడానికి ముందు వచ్చేది. మీరు ఇక్కడ ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు? 3 months. మీకు ముందు? పూజ అని నాకన్నా ముందు ప్రెసిడెంట్గా వర్క్ చేసిన ఆవిడ హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళిపోయిన కొన్ని రోజులకి కనిపించకుండా పోయిందని విన్నాను. మొన్ననే హైదరాబాద్లో ఆవిడ డెడ్ బాడీని కూడా తవ్వి తీశారంట. చెప్పుకేడి. వైజాగ్ హర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూజ హైదరాబాద్లో మర్డర్ విక్టిమ్ అంట. ఆ కేస్ డీటెయిల్స్ నాకు కావాలి. పూజ, యా ఐ రిమెంబర్ ద కేస్. మీ ఆర్గనైజేషన్లో వాలంటీర్ చేసిన తాన్యా చనిపోయింది. మీ ఫార్మర్ ప్రెసిడెంట్ పూజ చనిపోయారు. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఒకసారి మీ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరినీ పిలిపించండి. అండ్ పూజ గారితో ఎవరైనా క్లోజ్గా ఉండుంటే వాళ్ళని పిలవండి. అంటే హౌస్ కీపింగ్ దుర్గా అమ్మ అని ఒక ఆవిడ ఉన్నారు. పూజ ఇంట్లో ఆవిడ పనికి కూడా వెళ్ళేది. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆవిడ ఇక్కడ వర్క్ చేస్తుంది. గెట్ ఓకే. అభి, నువ్వు అడిగిన వైజాగ్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూజ తన డెడ్ బాడీని హైదరాబాద్ సిటీ అవుట్స్కర్ట్స్లో 4 months బ్యాక్ తవ్వి బయటికి తీశారు. అండ్ ఈ కేసు హ్యాండిల్ చేసింది విక్రమ్ రుద్రరాజు. ఇంట్రెస్టింగ్లీ డెడ్ బాడీకి లెఫ్ట్ హ్యాండ్ మాత్రం మిస్ అయింది. నేను కేసు ఫైల్ స్టడీ చేస్తాను. మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయి. ఐల్ బీ వెయిటింగ్. ఐల్ కాల్ యూ. మీ
మీరు ఎక్స్పెక్ట్ చేసిన కరెక్టే కేడి. సంజన ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబరే. ఇలాగే మిగిలిన ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి 2 అమ్మాయిలు రీసెంట్గా మిస్ అయి ఉన్నారు. ధాన్య, సంజన, పూజ అందరూ మహిళా సంఘం మెంబర్సే. ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ టార్గెట్ చేస్తాడు పాస్టాడు. అయినా ఇంతమంది అమ్మాయిలు మహిళా సంఘాల నుంచి మిస్ అవుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వదిలేసింది కేడి డీటెయిల్ని? బాయ్ ఫ్రెండ్తో లేచిపోయిన ఎలోపింగ్ కేసు అనుకుంటారు పోలీసులు. ప్లస్ ధాన్య లాంటి అమ్మాయిలు వెల్ఫేర్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నట్టు వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు. ఈ లెక్కన రచిత కూడా ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మెంబర్ అయి ఉండాలి. ఫోన్ అతట్లేదు. రచిత నెంబర్ ట్రై చేయి. రండి. కేడి, దుర్గమ్మ. అమ్మా ఒకసారి రండి. కూర్చోండి అమ్మా, ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. అమ్మా ఇక్కడ పనిచేసిన పాత ప్రెసిడెంట్ చనిపోకముందు ఆవిడకి ఎవరితోనూ గొడవలు అయ్యా లేదా ఎవరితోనూ పడకపోవడం ఇలాంటివి నాకు తెలియదయ్యా. గుర్తు చేసుకోండి అమ్మా. నాకు గుర్తులేదయ్యా. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, జ్ఞాపకం రావటం లేదయ్యా. చాలా సంవత్సరాలు ఏంటమ్మా, 4 నెలలేగా అయింది. ఇప్పుడు రీసెంట్గానే జరిగింది. మీ ప్రెసిడెంట్ పూజ గారు. ఓ, పూజా గారి గురించి అడుగుతున్నారా? నేను ఇంకా ఝాన్సీ అమ్మగారేమో అనుకుంటున్నాను. ఝాన్సీ ఎవరు? ఇక్కడ 15 సంవత్సరాల క్రితం ఝాన్సీ అమ్మగారు ప్రెసిడెంట్గా ఉండేవారు కదయ్యా. చాలా మంచి ఆవిడ. ఎవరితోటి పేచీలు పెట్టుకునేది కాదు. అనుకోకుండా ఎవరో ఒక రోజు చంపేశారయ్యా. తన ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారా? ఆవిడొక్కటే ఉండేవారయ్యా, ఫ్యామిలీ లేదు. ఝాన్సీ ఇల్లు ఎక్కడుందో తెలుసా మీకు? మధురవాడలోనయ్యా. నేను అప్పుడప్పుడు పనికెళ్ళేదాన్ని. వర్ష, గెట్ ది అడ్రస్. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజులు ఆఫీస్ షట్ డౌన్ చేసేయండి. మీ మెంబర్స్ అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మెసేజెస్ పంపండి. ఓకే సార్. ఓకే. హరియా, వాట్స్ హ్యాపెనింగ్ కేడి? నువ్వు అస్సలు టెన్షన్ పడుకో. వాడు ఎవడో కానీ వాడు నైట్కి దొరుకుతాడు నాకు. నేను ఇంటికి వచ్చేస్తాను. నువ్వు సేఫ్గానే ఉంటావా? అఫ్ కోర్స్. నువ్వు అస్సలు కంగారు పడుకో. ఇంటికి వెళ్ళి నువ్వు ప్రశాంతంగా పడుకో. చూడండి, 8 మంది మేడం ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి గార్డ్గా ఉండండి. ఓకే, అలర్ట్గా ఉండాలి. ఓకే సార్. ఝాన్సీకి పిల్లలు ఉన్నారా? దుర్గమ్మ ఝాన్సీకి ఫ్యామిలీ లేదని చెప్పింది. ఇట్స్ నాట్ యాడింగ్ అప్. హైట్ మార్కింగ్స్. పిల్లల రూమ్ ఇది. నాన్న, పిల్లోడు, అమ్మ.
వర్ష ఇక్కడ చూడు. నాన్న పేరు రాంప్రసాద్, శ్రద్ధాంజలి యాడ్. కొడుకు వేస్తున్నాడు. ఇప్పటికి కూడా కోడిబోరు బొమ్మ, లోపల గోడ మీద బొమ్మ, ట్రీ హౌస్లో బొమ్మ. ఇట్స్ ఆల్ ద సేమ్ స్టైల్. ఆర్ట్ వర్క్ కూడా సేమ్ ఉంచుడు. అమ్మ, నాన్న, కొడుకు. నాన్న చనిపోయాడు ఊరేసుకొని. కొడుకు ఏడుస్తున్నాడు, కానీ అమ్మ మాత్రం నవ్వుతోంది. ఈ కొమ్ములు చూడు, తన లైఫ్లో షీ ఈస్ ద మాన్స్టర్. వాట్ డస్ దిస్ మీన్? కత్తి, బ్లడ్. మేడం ఫైల్ మేడం. సార్ థ్యాంక్ యూ. ఏంటిది? ఝాన్సీ ఆటోప్సీ రిపోర్ట్ తెప్పించాను. షీ వాజ్ బ్రూటలీ మర్డర్డ్. వేలు కోసేయడం ఏంటి? Get the files. Max! పూజ అని వైజాగ్ మహిళా సంఘం ప్రెసిడెంట్. తను కరెక్ట్గా చనిపోవడానికి 1 వీక్ ముందు ఎవరో బ్లాక్ కలర్ హుడీ వేసుకుని ఫాలో అవుతున్నారు సస్పెక్ట్. అవును గుర్తుంది. వాట్ అబౌట్ ఆ పిక్చర్ డీపిక్సిలేషన్ కోసం విక్రమ్ మీకు పంపించాడు. డీపిక్సిలేటెడ్ పిక్చర్ ఏమైంది? డీపిక్సిలేట్ చేసి విక్రమ్కే పంపించాను. విక్రమ్ ఫైల్లో ఉందేమో. లేదు. లాస్ట్లో విశ్వ గారు పర్సనల్గా ఫాలో అప్ చేసినట్టున్నారు. అయితే నేను విశ్వ గారి ఇంటికి వెళ్ళి చెక్ చేస్తాను. మీరు నాకు ఇమెయిల్ చేయండి. న్యూస్ పేపర్ ఆఫీసర్స్ రెస్పాండ్ అవ్వట్లేదు కేడి. కొంచెం టైం పట్టేలా ఉంది. అయితే ఇక్కడ న్యూస్ పేపర్స్ అని వెతకాలి వర్ష. శ్రద్ధాంజలి ఎప్పుడెప్పుడు వేసాడో మనకు తెలియాలి. నాకు వాడి పేరు కావాలి. హలో 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 హలో, సిగ్నల్ ఉండదు సార్ ఇక్కడ. హలో, వినపడుతుందా? షిండే వినిపిస్తుంది, చెప్పండి. మా టీము ఈమెయిల్ చేశారంట. నువ్వు చెక్ చేసుకో. వర్ష చెప్పండి. మేడం, నేను పూజ వాళ్ళ హస్బెండ్ హరిని. పూజ వాళ్ళ హస్బెండ్ని పిలిపించమని చెప్పారు కదా, అందుకే ఇక్కడికి రమ్మన్నాను. హలో సార్. ఇందాక ప్రెస్ మీట్ చూశాక నీ మీద అరిస్తే సరిపోదని అర్థమైంది. నేను వద్దన్నా కేసు పర్సీవ్ చేశావు కదా. యు ఫైర్డ్. పేపర్ వర్క్ టైం పట్టింది అంతే. ఎందుకు సార్? రాఘవుడ్ ఎన్కౌంటర్ మ్యాటర్ ప్రెస్కి లీక్ చేసినందుకు. అర్థం కాలేదా? నీ కాల్ రికార్డ్స్ చెక్ చేస్తే
రాఘోడ్ ఎన్కౌంటర్ మ్యాటర్ నువ్వే లీక్ చేసావని తెలిసింది. కంగ్రాచులేషన్స్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు నీ మీద పేకల దాకా కోపం ఉంది. అండ్ కేడీ, నీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చిన సెక్యూరిటీని తీసేశారు. థాట్ యూ షుడ్ నో దిస్. వచ్చి డిస్మిసల్ ఆర్డర్ కలెక్ట్ చేసుకో. కేడి కేడి ఆర్యన్ తీసుకెళ్ళిపో. కేడి, ఇప్పుడు ఎమోషనల్ అవ్వకు. కేడి, నువ్వు ఎమోషనల్ అయితే ఆర్యాన్ని ఎవరు సేవ్ చేస్తారు? నువ్వు ఎమోషనల్ అయితే క్రిమినల్ ఎవరు పట్టుకుంటారు? చెప్పు. నైన్ ఇయర్స్ నుంచి వేరే వేరే న్యూస్ పేపర్స్లో సేమ్ డేట్కి తన డాడీ కోసం శ్రద్ధాంజలి యాడ్ వేస్తున్నాడు. వీడి పేరేంటో మనకు తెలియాలి. It's the same. Three different years, three different papers. శ్రద్ధాంజలి యాడ్ పడ్డ ప్రతిసారి ఈ డెంటల్ క్యాంప్ యాడ్ ఉంది. ఇట్ కాంట్ బి అ కోఇన్సిడెన్స్. ఈ లోగో చూస్తుంటే ట్రీ హౌస్లో నాట్లాగా ఉంది. మేడం మీద బైట్ మార్క్, ఎక్స్ట్రా పన్ను, తానే బ్రేసెస్ అని డెంటల్ సంబంధించినవి. సంజన బ్రేసెస్ వేసుకుందా? లేదు. సరిగ్గా చూడు, ట్రాన్స్పరెంట్ బ్రేసెస్. పళ్ళ క్లిప్స్ సరిగ్గా చూస్తే కానీ తెలీదు. హీస్ ఎ డెంటిస్ట్ వర్ష. And he's been right under our noses this whole time.
అంటే మహిళా సంఘంలో వర్క్ చేస్తున్న అమ్మాయిలందరినీ డెంటిస్ట్ టార్గెట్ చేస్తున్నాడా? అందుకే ఆర్యన్ టార్గెట్ చేశాడు. ఈ యాడ్లో డెంటల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన లొకేషన్ ఉంది కానీ డెంటల్ క్లినిక్ పేరు అడ్రస్ లేదు కేడి. ఆర్య ప్లానర్. తన డైరీలో ప్రతిదీ రాస్తుంది వర్ష. వర్ష వాడు రచన టార్గెట్ చేశాడు. తన డెంటిస్ట్ ఎవరో కనుక్కో. కేడి ఆన్సర్ చేయట్లేదు. నువ్వు అర్జెంట్గా రచన ఇంటికి వెళ్ళి అడ్రస్ కనుక్కో, నాకు కాల్ చేయి. ఓకే. కేర్. ఆర్య 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 పూజ వాళ్ళ హస్బెండ్ని పిలిపించమని చెప్పారు కదా, అందుకే ఇక్కడికి రమ్మన్నాను.
చెప్పు అభిలాష్. వర్ష ఇట్స్ కుమార్. వాట్? వర్ష మనం వెతుకుతుంది రజిత బాయ్ ఫ్రెండ్ కుమార్ని. నేను కేడికి కాల్ చేశాను, వాడెక్కడా? నువ్వు పడుకో, కొంచెం అయిన తర్వాత నేను లేపుతా. ఎత్ర నాగేశ్వర పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎత్రైతాసు పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాప్రియా. లేచావా? రిలాక్స్, ఊరుకో ఊరుకో. అరే ఎక్కడ? కుమార్ కుమార్ హరి ఎక్కడ? హరి ఎక్కడుందో చెప్పు కుమార్. కుమార్ లీవ్ హరి అవుట్ ఆఫ్ దిస్ ప్లీజ్. హరి ఎక్కడ? నువ్వే లెట్స్ కీపర్ అవుట్ ఆఫ్ దిస్ అన్నావు, మళ్ళీ నువ్వే ఆరి అక్కడని అడిగితే హరి ఎక్కడ కొడుకా? ఇంకొక్కసారి నువ్వు నన్ను ఆ మాట అన్నా, ఆర్య ఎక్కడుందని అడిగినా వెంటనే చంపేస్తాను. నిన్ను కాదు, ఆర్యని. గుడ్. ఇది గట్టిగా చెప్పి వినిపించట్లా? ఎందుకు చేసేదంతా? మరి మా కోడి బుర్రలు కదా, నువ్వే చెప్పిన ఇంటెలిజెన్స్ యూజ్ చేసి. మహిళా సంఘాల్లో ఆడవాళ్ళని ఎందుకు చంపావు? చచ్చే ముందు నీకు ఎందుకు ఇన్వెస్టిగేషన్లు? నువ్వు చచ్చాక నాకు నిజం తెలియదు కదా. కాన్ఫిడెన్స్. కుమార్ కుమార్ ఆర్య 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 సో సారీ. ఇప్పుడేమైందిరా కాన్ఫిడెన్స్? కుమార్ నువ్వు కంగారు పడకాలి. యూ కెన్ బి ఓకే, ప్రామిస్. అబద్ధం. వాడు అబద్ధం చెప్తున్నాడు. ఇవాళ మీరు ఇద్దరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళరు. ఓ ముగ్గురు కదా? ఏంట్రా కడుపులో బిడ్డను చంపేంత ఎదవను కాదు, తల్లిని చంపుతా అంతే. ఈ ఓకే? నువ్వు నన్ను ఎంత ఇరిటేట్ చేయడానికి ట్రై చేసినా ఎక్కడో నువ్వు నాకు ఇచ్చిన అటెన్షన్ నచ్చిందిరా కేడి. అందుకే తప్పు చేసింది రాకూడదు కాదని నేనే నీకు ఈమెయిల్ చేశా.
కానీ నువ్వు నా ట్రీ హౌస్ని టచ్ చేసావు చూడు, బాగా హట్ అయ్యా. అది నా గుడిరా. మిమ్మల్ని ఎలా చంపుతా తెలుసా? నిద్రపోనివ్వలేదు నిన్ను. ఇప్పుడు నీ బాడీలో సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అయి ఉంటుంది. ఇప్పుడు నీ బ్లడ్లో ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుందిరా. ఇట్స్ ఇంటాక్సికేటింగ్. ఈసారి నీ తల మేడం మొండం. ఒక్కసారి ఇమాజిన్ చేయాలా ఉంటుందో. చెప్పండి, ఎవరితో మొదలు పెడదాం? మీ అమ్మని ఎందుకు చంపావు కుమార్? నీ గురించి నాకేం తెలియదు అనుకున్నావు. మీ అమ్మ మీద కోపం, మీ నాన్న చెప్పిన తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. మీ అమ్మ మెట్టిని బయట మీ నాన్న ఫుడ్కి బొట్టులా పెట్టా కుదర. సైకో నా కొడుక. ఎవరు సైకో కాదు, ఎవరు సైకో కాదు. ఒక 12 ఏళ్ళ అబ్బాయి. వాడందరికంటే ఇష్టపడే వాళ్ళ నాన్న. వీళ్ళిద్దరి జీవితాలని తన సుఖం కోసం నాశనం చేసిన ఒక ఆడది. అది నా అమ్మంట. అది సైకో కాదా? దాని వెనుకుండి ముందుకు నడిపించిన ఈ ఆడవాళ్ళందరూ వీళ్ళు సైకోలు కాదా? ఏం చేయాలి వీళ్ళందరినీ? కుమార్ కుమార్ ఎప్పటికెప్పుడు చెడు చేయలేదురా. తను ఇప్పుడు అందరు బాగుండాలనుకుంది. అయినా మీ అమ్మ మహిళా సంఘంలో పనిచేసిందని మహిళా సంఘంలో అమ్మాయిలందరినీ చంపేయడం ఏంట్రా? What the fuck kind of logic is that? తను నాతో లైఫ్ కావాలనుకుంటారా? అయితే వీళ్ళందరూ ఒకటే. అందరూ ఒక్కటే ఎలా అవుతారా? నువ్వు అంటున్నాను తెలుసుంటే నేను చంపి మీ నా చచ్చి ఉండేవాడరా. చాలరా. నన్ను ఇరిటేట్ చేయకు. ఎందుకు నవ్వుతున్నావు? నేను ఎలాగో చచ్చిపోతాను నాకు తెలుసు, కానీ నాకు ఒక క్లిక్ అయింది. నువ్వేమో ఇదంతా మీ నాన్న కోసం చేస్తున్నాను. మీ అమ్మాయి మాట అయిపోతున్నావు. నువ్వు నిజంగా మీ నాన్నకి పుట్టావని గ్యారంటీ ఏంటి? అమ్మ హాట్ వెనక్కి తీసుకో. వెనక్కి తీసుకో. బయట రిసెప్షన్లో మీ నాన్న ఫోటో చూసా. ఒక్క పోలిక కూడా లేదేంట్రా? ఫోటోలు మీ నాన్నకి నీకు ఒక్క పోలికున్నా ఒప్పేసుకుంటా.
చూడరా, చూడు చూడు, సరిగ్గా చూడు. చూడు, చూసావా? నాయ మా నాన్నకల్రా. అసలు అంత మాట ఎలా అంటావు నువ్వు? కుమార్, థ్యాంక్ యూ. చెప్పేస్తా అన్నాడు. షీస్ ఓకే. డిసైడ్ అయిపోయావా అమ్మాయిని? మ్యాక్స్ మ్యాక్స్ ఏడే? మ్యాక్స్ ఐఎమ్ సారీ కిటీ. వచ్చి మళ్ళీ మన డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వచ్చు కదా. తప్పు నాదే. ఐఎమ్ సారీ చెప్తున్నాను కదా. నేను అంటే డిపార్ట్మెంట్ ప్రాబ్లంలో పడుతుందని అలా చేయాల్సి వచ్చింది.
టేక్ కేర్ సార్. యూట్యూబ్ వర్ష, డెంటల్ క్లినిక్ ఎక్కడుందో నీకెలా తెలిసింది? యాక్చువల్లీ డిపార్ట్మెంట్కి వచ్చిన కొత్తలో మీరు నన్ను సరిగ్గా వర్క్ చేయనివ్వట్లేదని మీ కార్ కింద జీపీఎస్ ట్రాకర్ పెట్టాను. నువ్వు ఇంకా మారలేదు కదా? హ, ఇప్పుడు మారిపోయా. అరే పొట్ట కనిపిస్తుంది మొయ్. నవ్వుదావా? తెలంగాణ ట్రాన్స్ఫర్ అడిగావు కదా, అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ సార్. తొందరగా డ్యూటీ జాయిన్ అయిపో. యూ గైస్ లుక్ సో క్యూట్ టుగెదర్. థ్యాంక్ యూ. కేడి, నీ ప్లేస్లో జాయిన్ అయిన కొత్త ఆఫీసర్ నేను చూడటానికి వస్తున్నాడు. ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? అర్జున్ సర్కార్, one of the most ruthless cops we have in our state. మంది క్రిమినల్స్ తప్పించుకున్న ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదంటారు, కానీ వీడు 100 మంది అమాయకులు చచ్చినా ఆ ఒక్క క్రిమినల్ తప్పించుకోవద్దంటాడు. సంకీ నా కొడుకు. పదహారు ఎంక్వైరీలు, 8 ట్రాన్స్ఫర్లు, 3 సస్పెన్షన్లు. బేసిక్లీ దిస్ guy is a walking nightmare. I'm late to the party. Hi, KD. హాయ్ సర్కార్. విన్నా? పెళ్ళన్నారు? శ్రీమంతమా? పెళ్ళే. Quite fast. By the way, congratulations. వైన్. All the best for the baby. థ్యాంక్ యూ. So, Telangana it is. నువ్వు తన్ని జాగ్రత్తగా చూసుకో. హెచ్ఐటిని నేను చూసుకుంటా. ఇంకా హెచ్ఐటి నా దేవుడే కాపాడాలి. రక్తమే అంటుకున్న చేతులా ఎంతకీ వదిలిపోని మరకలా నిదురలో పోనే